అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారంటీల అమల్లో స్పీడ్ అయితే పెంచింది. ప్రస్తుతానికైతే రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇల్లు, రుణమాఫీకి సంబంధించి ప్రక్రియ అయితే నడుస్తుంది. ఇది ఇలా ఉంటే ఇక విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం అయితే దసరా కానుకగా తెలంగాణ విద్యార్థులకి, పేరెంట్స్కి, విద్యావేత్తలందరికీ కూడా మరి అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కూల్స్ని దసరా కానుక ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే ప్రకటించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో ఏర్పాటు చేస్తారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య లక్ష్యం. రాష్ట్రంలో మొత్తం 1023 గురుకులాలు అయితే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిలో ఇప్పుడు 662 గురుకులాలకు సొంత భవనాలు లేవు. ఈ ఏడాది ఆ గురుకులాలకు కూడా 5,000 కోట్లు కేటాయించి అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామని చెప్తున్నారు. దసరా కానుకగా 11వ తారీఖున ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి అయితే భూమి పూజ చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుతం అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టూడెంట్స్ వేరువేరుగా చదువుకుంటున్నారు. ప్రస్తుతం అయితే వివక్షకు తావులేని విద్యా విధానం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టూడెంట్స్ అందరూ ఒకే చోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే విధంగా 7 నెలల్లో నిర్మాణం పూర్తయ్యే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్ ఎనర్జీ బిల్డింగ్ నిర్మించే విధంగా మరి వచ్చే విద్యా సంవత్సరానికి ఈ స్కూల్స్ అందుబాటులో ఉండాలని, ఫస్ట్ క్లాస్ టు ఇంటర్ ఒకే చోట చదివే విధంగా చూస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. ఈ నెల 11వ తేదీన 20 స్కూళ్లకు శంకుస్థాపన చేస్తున్నారు మొదటి ఫేజ్లో. రెండో ఫేజ్లో మిగిలిన నియోజకవర్గాలకు కూడా మరి భూమి పూజ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. దసరా కానుక అంటూ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విద్యార్థులకు దసరా కానుకని మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నారు. ఇది అందరికీ శుభవార్త అని చెప్పారు. ప్రభుత్వం నుంచి మంచి చేస్తున్న ప్రతిపక్షాలు కనిపించలేదని మండిపడ్డారు. సరే, ఏది ఏమైనా రెసిడెన్షియల్ స్కూల్స్ డిజైన్ను బట్టి విడుదలైతే చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టాలని నిర్ణయించామని తెలిపారు. వీటిని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దామని, విద్యారంగంలో భారతదేశంలో తెలంగాణని ప్రపంచ స్థాయిలో ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. సరే, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ని, అంగన్వాడీ స్కూల్స్ని కూడా మరి అత్యాధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేయాలి. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయాలి. గురుకులాలకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. తర్వాత విద్యా వ్యవస్థకు బడ్జెట్లో కేటాయింపులు పెంచితే మరి విద్యారంగంలో తెలంగాణ ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.